హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరమ్మని. మన ఛానల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా మంచి సూపర్ మార్కెట్ని చూపిస్తాను. ఇక్కడైతే ఇండియాలో దొరికే అన్ని ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి ఇది ఉంది అది లేదు అనకుండా అన్నీ దొరుకుతాయి. నేనైతే ఈ సూపర్ మార్కెట్ని ఇంతకు ముందు టిక్టాక్లో అక్కడ ఇక్కడ వైరల్ అయ్యేటప్పుడు చూశాను. హల్ హకీమ్ సూపర్ మార్కెట్ ఇలా ఓపెన్ చేశారు, ఇక్కడ అన్ని రకాల వస్తువులు అన్ని దొరుకుతున్నాయని వెళ్ళాలి అనుకుంటూనే ఇన్ని నెలలు గడిచిపోయినాయి. ఇంకా ఈ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి అనేసని, అది కూడా డ్యూటీ నుంచి వస్తూ ప్లాన్ లేకోకుండా వెళ్ళామన్నమాట వచ్చే దారిలోనే అనేసి. అస్సలు మెయిన్ ఎంట్రన్స్ లుక్కే చాలా బాగా పెట్టారు. వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ తో తోరణాలు, ఇంకా క్యారేజ్లు, మట్టి సామాన్లతోటి ముందు లుక్ అయితే మాత్రం అదరగొట్టారు. ముందైతే సామాన్ల దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడైతే రాగానే ముందుగా చిన్న చిన్న సన్నికాల్లాగా పాలరాయితో చేసినవి ఉన్నాయి. ఇవి నిజంగా మనం సన్నికాల్లో నూరుకున్నట్టు మసాలా అవి నూరుకోవడానికా ఏవైనా నూరుకోవడానికా నాకైతే తెలీదు. నాకు తెలిసి ఇక్కడ మొత్తం అన్నీ కూడా వనమూలికలు, ఇంకా ఏంటయ్యి ఆయుర్వేదానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. మేబీ దానికోసం అనుకుంటే ఇలా దంచుకునేవన్నీ పెట్టారు. నా దగ్గర అయితే ఆల్రెడీ ఇందులో దంచుకునేది ఇలాంటి పాలరాయిది ఒకటి ఉంది. లేదంటే నాకు డెఫినెట్గా తీసుకుందును, చాలా బాగున్నాయి అసలు. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే అల్లం లేదంటే వెల్లుల్లి కానీ దంచుకోవడానికి ఉందన్నమాట చిన్నది. నాకైతే సేమ్ ఏదో చిన్నది ఖర్జూరం టైప్లో ఉంది, అది ఇచ్చారు. అది ఎందుకు ఖర్జూరం కాదు, తినడానికి సేమ్ రేగోడి ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉంది, కానీ పెద్దగా ఉంది లడ్డు టైప్లోను. టేస్ట్ అయితే మాత్రం సేమ్ అలానే ఉంది. ఇప్పుడు చూడండి నా వెనకాల ఎన్ని సామాన్లు కనిపిస్తున్నాయో, ఇప్పుడు అన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వరకు అయితే కువైట్లోనే అసలు ఇలాంటి సూపర్ మార్కెట్ లేనే లేదు. ఇదే ద ఫస్ట్ వన్ అనమాట. ఇంత మంచిగా అన్ని సామాన్లు దొరికే సూపర్ మార్కెట్. రోడ్లంటే కాయగూరలు అమ్ముకునేటప్పుడు ఉల్లిపాయలు అవి వేసుకుని వెళ్తారు చూడండి, చిన్న చిన్న బండిలు అవి, ఇంకా పాలు మోసుకెళ్లే సైకిళ్ళు, ఇంకేమైనా మనం సలాడ్స్ అలా కలుపుకోవడానికి చెక్కవి గిన్నెలు, అలానే చెక్క డబ్బాలు, చెక్క బాక్సులు, ఒంటెలు, ఏనుగులు. రేట్ అయితే మామూలుగా లేవండి అసలు. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న బొమ్మను తీసుకోవాలంటే కూడా మన ఇండియా డబ్బులు ఇంచుమించుగా 1000 రూపాయలు దాటే ఉంది ప్రతి వస్తువు కూడాని. ఈ బాక్స్ చూడండి, మసాలా బాక్స్, నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం అసలు. కానీ రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, నేను అందుకోసమే తీసుకోలేదు. ఇదైతే తవ్వలాగా ఉంది కదా, చెక్క తవ్వలాగా, నాకైతే అది గుర్తొచ్చింది. ఈ ఏనుగు కూడా చాలా బాగున్నాయి కదా, నిజంగా చెక్కినందుకు ఇలా చేసినందుకు ఇవ్వచ్చండి అసలు. నాకైతే ఆ చిన్న పాల క్యాన్లు ఉన్న సైకిల్ అయితే భలే నచ్చింది అసలు. చెక్క ఐటమ్స్ ఏవైనా కూడా అందరికీ నచ్చుకోకుండా ఉండవు, చాలా బాగుంటాయి అసలు. ఇక బిందులు చూడండి, నేను నిజంగా ఈ బిందుల్ని చూసి షాక్ అయిపోయాను. అలా కువైట్లో బిందులు అమ్మడం ఏంటి, అసలు ఎవరు కొనుక్కుంటారా అనిపించింది నాకు. మేబీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ లేవు కాబట్టి ఎవరు కొనుక్కుని ఉండరు. ఇంక ఇప్పుడు దొరుకుతుంది అని తెలిసినప్పుడు ఎవరైనా తీసుకుంటారు. మన ఇంటి దగ్గర అంటారు కదా, ఇత్తడి బిందెలోను రాగి బిందెలోను మంచి నీళ్లు తాగాలి, వర్షాకాలంలో ఈ బిందెలో, శీతాకాలంలో ఈ బిందెలో తాగాలని. మేబీ అలా ఫాలో అయ్యే వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇంకా అలానే రెస్టారెంట్స్లో ఇలాంటి హండీల్లోనూ బిర్యానీ అవి వేసి వడ్డిస్తారు కదా, అలాంటి హండీలు కూడా ఉన్నాయి. ఈ బింది చూడండి చాలా బాగుంది, కానీ దీని రేటు మాత్రం మామూలుగా లేదు. 16 కేడీలంట, అంటే ఇంచుమించుగా 4500 రూపాయలు అసలు. అలానే ఈ రాగి గ్లాసు దినారునూసు అంటే దగ్గరగా మనకి 400 వరకు పడుతున్నట్టు. సామాన్లు అయితే అన్ని భలే దొరుకుతున్నాయి, కానీ కొనుక్కోవాలంటేనే రేటు పరంగా చూసుకుని కొనుక్కోవాలన్నమాట. మంచిగా పెద్ద పెద్ద గ్రైండర్లు కూడా దొరుకుతున్నాయి. అలానే ఇంకా చెప్పాను కదండి, ఇక్కడ ఉన్నవి లేనివి అంటూ ఏమీ లేవు, అన్ని ఉన్నాయని. మంచి మంచి స్టీల్ గిన్నెలు, సత్తు గిన్నెలు, అవి కూడా పెద్ద పెద్దవి. అలానే కువైతీ ఇంట్లో పెట్టుకునే పెద్ద పెద్ద గిన్నెలు. ఈ స్టీల్ గిన్నె అయితే నిజంగా చాలా బాగుంది అసలు. మూకిడి మామూలుగా లేదు, చాలా వెయిట్ ఉంది. దీని కాస్ట్ కూడా దగ్గరగా 4000 వరకు ఉంది. ఒక్కొక్క గిన్నె కాస్ట్ వచ్చేసి. కాస్ట్ ఉంది అంటే ఉందండి, ఎందుకంటే క్వాలిటీ కూడా అలానే ఉంది, ఐటమ్ లుక్ కూడా అలాగే ఉంది ఇక్కడ. దాని వల్ల మేబీ వాళ్ళు అంత కాస్ట్ పెట్టుండొచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, కువైట్లోనే ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదు ఇలా నిజంగడి సన్నికాలు అమ్మడము. ఇక్కడైతే సన్నికాలు కూడా అమ్ముతున్నారు. దాని పక్కనే తిరగలు కూడా అమ్ముతున్నారండి. అసలు వీళ్ళకి అసలు ఈ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో కువైట్లో ఇవి అమ్మాలని. గ్రేట్ అసలు.
ఇక వాటి తర్వాత ఇక్కడ అసలు మెయిన్గా ఫేమస్గా వీళ్ళు అసలు స్టార్ట్ చేసింది దేనికోసము అంటే మంచిగా ఇప్పుడు రోజుల్లో అందరూ ఆయుర్వేదిక్ ఐటమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అందుకోసమే అనుకుంటా వీళ్ళు ఆయుర్వేదానికి సంబంధించిన వస్తువులన్నిటిని అమ్ముతున్నారు. షీకాయలు, కుంకుడికాయలు, ఇంకా అసలు మన ఇంటి దగ్గర కూడా ఆయుర్వేదిక్ షాపుల్లోనే మాత్రమే దొరుకుతాయి అనుకుంటా ఈ ఐటమ్స్ అన్నిని. కరక్కాయలు అసలు చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో, ఇక్కడ కరక్కాయలను కూడా చూశాను. పసుపు కొమ్ములు, ఇంకా యూట్యూబ్లో అక్కడెక్కడ చూపిస్తారు కదా కొత్తగా ఈ మూలికతో ఇది చేయండి అది చేయండి అని, అవన్నీ రకాలు కూడా ఇందులో ఉన్నాయి. నల్లది ఏదో బెల్లం అంట, నల్ల పటికంట, అసలు కొత్తగా ఉన్నాయన్నమాట పేర్లు కూడాని. ఇక ఇవన్నీ వచ్చేసి మసాలా పౌడర్స్ అనమాట, చాలా రకాల మసాలా పౌడర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఓన్లీ టీకి సంబంధించిన వస్తువులు. వీటితో ఓన్లీ మనం టీ పెట్టుకోవాలన్నమాట. వాటర్ని బాగా మరిగించుకొని ఇప్పుడు అందులో ఇవి వేసుకొని కొంచెం ఒక 5 minutes 10 minutes ఉంచుకున్న తర్వాత తాగుతారు కదా, ఇవి అన్నీ కూడా టీకి సంబంధించినవి. నాకైతే ఇందులో కొన్ని రకాలు చాలా వరకు తెలుసు, కొన్ని అయితే తెలియదు. వీటిలో జామకాయ ఆకులు కూడా ఉన్నాయండి. అసలు జామకాయ ఆకులను కూడా కొనుక్కుని ఇలాగ మనం తాగాలా అన్నట్టుగా అనిపించింది. అక్కడ కనిపిస్తున్నాయి ఇవే జామకాయ ఆకులు. మన ఇంటి దగ్గర ఇప్పుడు అందరూ జామకాయ ఆకులను కూడా మరిగించుకొని వాటర్లో తాగుతున్నారు కదా, అంతవరకు ఎందుకు మా అత్తయ్య గారాలే తాగుతారు ఎప్పుడూను. చూడండి, టీ పౌడర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో చింతాకు కూడా ఉంది, ఇంకా అలానే పుదీనా ఆకు, ఇవన్నీ డ్రైడ్ అన్నమాట. మనం ఇవన్నీ తీసుకుంటే కనుక 20 రకాల ఛాయ్లు రెడీ చేసుకోవచ్చండి. ఇక ఈ బార్డర్, ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ మసాలాలు. ఇంకా పప్పులు, గోధుమలు, రైస్ అలాంటివన్నీ ఇలా చెక్కవి పెద్ద తవ్వల టైప్లో పెట్టి అందులో వేశారు. ఇక్కడ చూడండి, చిన్న చెక్క ఉయ్యాళ్ళు దేవుడి మందిరాల్లో దేవుని పెట్టుకుని ఊపుకోవడానికి. ఇంకా అలానే చపాతీలు చేసుకునే పీటలు ఉన్నాయి. ఆ పీటల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అసలు. వామ్మో, ఇవన్నీ చూస్తే అసలు నిజంగా కళ్ళు చెదిరిపోతుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన బొంగరం కూడా ఉంది ఇక్కడ. ఈ బొంగరమే కాదు, ఇంకో 2-3 రకాల బొంగరాలు కూడా ఉన్నాయి వెనక్కి. వీళ్ళైతే చెక్క వస్తువులను అసలు భలే తీసుకొచ్చారు. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ మంచి వీళ్ళు పెట్టిన థాట్ అయితే బాగుంది నాకు అసలు. ఇలా చెక్క ఐటమ్స్, ఆయుర్వేదిక్ ఐటమ్స్ పెట్టడం అనేది మంచి ఐడియా అసలు. ఇప్పుడైతే చెక్కవి దంచుకునే మసాలావి కూడా ఉన్నాయి. అలానే పైన మొత్తం అన్ని కూడా అల్యూమినివి ఫ్రై ప్యాన్స్ అవి పెట్టారు. ఇవేంటాయో మరి మట్టితో ఉన్నాయి. వాటర్ జగ్సా లేదంటే టీ జగ్సా నాకేమీ తెలియలేదు, కానీ చూడడానికి అయితే మంచి బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. పక్కనైతే వేరే మోడల్ జగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని తాగావని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక కొత్త వస్తువు చూపిస్తాను. ఇది వచ్చేసి డయాబెటిస్ కంట్రోల్ గ్లాస్ అంట. అసలు ఇందులో మరి వాటర్ వేసుకుని తాగాలా లేదంటే ఏదైనా మెడిసిన్ వేసుకుని తాగాలో నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసి ఈ గ్లాస్ని చాలా మందికి తీసుకెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు 99% అందరికీ డయాబెటిక్సే ఉంది కాబట్టి. పక్కనే చూడండి, పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అసలు ఇంత పెద్ద జాడీలు తీసుకెళ్ళి ఎవరిన్ని పచ్చళ్ళు పెట్టుకుంటారా అని నాకు డౌట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి అన్ని మొత్తం నట్స్, డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని రకాల నట్స్ కూడా ఉన్నాయి. అంటే బయట అమ్మే సూపర్ మార్కెట్స్లో కొంటే కూడా కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అలానే నట్స్ కూడా మంచి క్వాలిటీగా పెద్దగా ఉన్నాయి. ఇక్కడైతే నిజంగడి గంధం పౌడర్ కూడా ఉంది. స్మెల్ చూసాము, చాలా బాగుంది అసలు. ఇక్కడ సోంపులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అలానే వైట్ది పటిక, అలాగే ఎల్లో కలర్ పటిక, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియో తీస్తున్నంతసేపు కొనాలా, చూడాలా, తీయాలా తెలియట్లేదు అనమాట. చూసే వస్తువులు కూడా కొత్తగా ఉన్నాయి. మేమైతే కొన్ని రకాల నట్స్ కూడా తీసుకున్నాము. ఇతను వచ్చేసి తెలుగతను అనమాట, భలే అన్నీ చూపిస్తున్నారు. ఇది తినండి, టేస్ట్ చూసుకోండి, బాగుంటాయి అనేసని. ఇతనైతే చూపించే విధానం, మనకు సజెస్ట్ చేసే విధానం కూడా బాగా నచ్చింది. దానివల్ల అనుకుంటా కొన్ని ఎక్కువ కూడా తీసుకున్నాము. దన్ను అయితే అందులో ఇవి ఇందులో అవి కలిపేస్తూ మొత్తం మిక్స్ చేసేస్తున్నాడు. నాకు తెలిసి ఇది వచ్చేసి బోరీ వాళ్ళు అంటారు కదా, నార్త్ ఇండియన్స్, రాజస్థానీ వాళ్ళు. మేబీ వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న సూపర్ మార్కెట్ అనేసి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు
గా వాళ్ళ సైడ్ ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలానే ఆ షాప్లో కనిపించే వాళ్ళందరూ కూడా వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. నేనైతే చాలా వరకు ఎవరిని అసలు వీడియోలో రానివ్వకోకుండా వీడియో షూట్ చేసేలాగా చూసుకుంటానన్నమాట. ఇక స్వీట్ లవర్స్ కోసం అయితే మంచిగా పాస్తా బర్ఫీలు, కాజు బర్ఫీలు, సమోసాలు ఇవన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నారు. చూడడానికి ఇవి కూడా మంచి అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పుడైతే కాయగూరల సెక్షన్ లోకి వెళ్ళిపోదాము. మామిడి పళ్ళు చూడండి ఎంత బాగా పెట్టారు అసలు. వావ్, చూడడానికే అబ్బాబ్బా కళ్ళు చెదురుతున్నాయి అనుకో. అసలు వీళ్ళు పెట్టే విధానంకి చాలా బాగా పెట్టారు. అంటే ఇప్పుడు అసలు మామిడికాయల సీజన్ అయిపోయింది, అయినా కూడా వీళ్ళు ఒక 3-4 రకాల మామిడికాయలను పెట్టారు అక్కడ. అలానే సీతాఫలాలు కూడా ఉన్నాయి. గోడలకైతే ఇలా మంచిగా డెకరేషన్ కూడా చేశారు. నిజంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి, మంచి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఈవెన్ ఫ్లోర్ అవనివ్వండి, అమ్మే వాళ్ళు అవనివ్వండి, పెట్టే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నా, నట్స్ తీసుకున్నా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అన్నంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా అరేంజ్ చేశారు, మీరే చూడండి కావాలితేని. ఈ బొప్పాయి పండు అయితే సేమ్ ప్లాస్టిక్ బొప్పాయి పండులా ఉంది. ఇక కింద ఫ్లోర్ లో అయితే మొత్తం అన్ని కొనేసుకున్నాము. వచ్చేస్తూ నేను అసలు పూజ దగ్గరకు సంబంధించిన వస్తువులు కూడా అమ్ముతున్నారు కదా, అవి ఎక్కడున్నాయి అనేసి అన్నాను. ఒక అతను అయితే చెప్పారు పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళండి, అక్కడ ఇంకా చాలా రకాల వస్తువులు ఉన్నాయి అనేసి అని. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను. పైన అయితే మనకి షాపింగ్ కి సంబంధించి బట్టలు, ఇంకా పూజా సామాన్లు, పిల్లలకు వచ్చేసి బొమ్మలు, మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి పైన. ఇప్పుడు చూద్దాం రండి. మనం కూడా ఇదే ఫస్ట్ టైం రావడం కదా, అసలు ఏమున్నాయో నాకు తెలీదు. ఇవి కూడా ప్లాస్టిక్ మొక్కల్లా ఉన్నాయి చూడండి. అంటే లైటింగ్ వల్ల అనుకుంటా, వీళ్ళు పెట్టిన లైటింగ్ వల్ల అనుకుంటా చాలా మంచిగా కనిపిస్తున్నాయి అన్నిని. ఈ మొక్కలు కూడా చాలా రేటు ఉన్నాయి బాబోయ్. నేనైతే మొక్కలు పిచ్చిదాన్ని, మొక్కల దగ్గరే ఉండిపోయి ఒక 10 నిమిషాలు అట్ల వైపు చూస్తూ ఉన్నాను. ఎట్ల రేట్లు ఎంత ఉన్నాయా, మన రేటుకి తగ్గట్టుగా ఏమైనా ఉంటే తీసుకుందామని. అన్నీ చాలా ఎక్కువే ఉన్నాయి, అందుకే నేను ఇంకేమీ తీసుకోలేదు. చైర్స్ కూడా చాలా రకాల చైర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ లైన్ గా చాలా రకాల చైర్స్. దాని ఎదురుగానే పూజా సామాన్లు అన్ని పెట్టారు. అన్నాను కదా ఇది రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన సూపర్ మార్కెట్ అనుకుంటా, వాళ్ళకి సంబంధించినవి చాలా ఉన్నాయి అనేసి అని. వాళ్ళ సైడ్ కూడా బాగా ఎక్కువ పూజలు చేస్తారు. మన దగ్గర ఉండే వస్తువులు కొన్ని మోడల్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళు పూజకు వాడే వస్తువులు కొన్ని మోడల్స్ వేరేగా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి నేను వాళ్ళకి సంబంధించిన షాపు అనేసి అని అంటున్నాను. అసలు నేను వరలక్ష్మి వ్రతానికి ముందు ఇక్కడికి వచ్చుంటే కనుక తీసుకునే చాలా వస్తువులన్నీ ఇక్కడే తీసుకుందును. కానీ నేను వ్రతం అయిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చాను. నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, అయ్యో ఈ వీటన్నిటి కోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఇంతకీ కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి అనేసి అని. ఇంకెప్పుడైనా ఏ పూజలైనా వస్తే ఖచ్చితంగా ఏమైనా వస్తువులు కావాలి అంటే ఇక్కడికే వచ్చి తీసుకోవాలి ఈసారి నుంచి. చిన్ని రాగి బిందులు, రాగి చెంబులు ఇవన్నీ ఉన్నాయి. అలానే దేవుని పెట్టుకోవడానికి కింద కూడా ఉయ్యాలు చూపించాను కదా, ఇంకా ఎక్కువ రకాల ఉయ్యాలు ఇక్కడ కూడా ఉన్నాయి. పువ్వులు పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న గిన్నెలు వాడుతున్నారు కదా రాగివి, అవి కూడా ఉన్నాయి. ఇంకా అలానే మంచి తోరణాలు, గంటలు, దేవుడికి సంబంధించినవి ఇంకా A to Z అనుకోండి అన్నీ ఉన్నాయి. అలానే రకరకాల అగరబత్తులు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇంకెప్పుడైనా ఏమైనా పూజలు వచ్చినప్పుడు ఈ వస్తువులు కావాలంటే ఈ సూపర్ మార్కెట్కి వచ్చారంటే మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి. నేను చూడండి వ్రతం తర్వాత తెలిసింది అంటున్నాను, అలాగా నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక షువేక్ అనే ఏరియాలో ఈ అల్ హకీమ్ సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు నేనేం కొన్నానో చూపిస్తాను రండి. ఇంత సూపర్ మార్కెట్ తిరిగి ఇంత వీడియోని తీసి అసలు కొనుక్కోకుండా ఉంటామా? మనకు చూసిందల్లా ముందే నచ్చుతుంది. ఇంకా అలానే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చాలా రోజులు అయిపోతుందని ఇంకా మా ఆయన అయితే మొత్తం నట్స్ అన్ని తీసుకున్నారు. సమన్షు అయితే చక్కగా నేను అన్ని డబ్బాల్లో వేసేస్తానని వాడే అన్ని కట్ చేసుకుని వేసేస్తున్నాడు. నాకు పని తగ్గుతుంది, ఇంకా వాడికి కూడా అలా వేయడం కూడా వస్తుంది అనేసి నేను వదిలేశాను. నేనైతే బొప్పాయి పండు చాలా బాగుందని చెప్పాను కదా, ఇంకా ఒక బొప్పాయి పండు కూడా తీసుకున్నాము. నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నాకు ఇలాంటి చిన్న వస్తువులు బాగా నచ్చుతాయి. ఖచ్చితంగా నా పిచ్చితోటి ఏదో ఒక చిన్న వస్తువుని అయితే తెచ్చుకుంటాను. ఇక్కడైతే గ్రానైట్ కుంకుమబర్ని, ఇంకా అలానే గ్లాస్ కుంకుమబర్ని, ఇంక ఇది వచ్చేసి ఇది ఒక రకమైన స్టోన్ తో చేసిన కుంకుమబర్ని ఉన్నాయి. అలానే ఈ ఎల్లో కలర్ లో ఉంది చూడండి, అది వచ్చేసి చెక్క కుంకుమబర్ని. ఇక వీటన్నిటిలో అయితే నేను గ్లాస్ కుంకుమబర్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 400 ఫిల్స్ మాత్రమే.
అంటే 400 ఫిల్స్ అంటే ఏమీ తక్కువ కాదండి, దగ్గరగా 150 రూపాయలు అలా పడినట్టు మన ఇండియా డబ్బులు. కాకపోతే చూడడానికి చాలా బాగుంది గ్లాస్ కుంకుమ బర్నీ. అంటే నా దగ్గర ఇక్కడైతే కువైట్ లో ఇప్పటి వరకు కుంకుమ బర్నీ లేదు, ఇంకా లాస్ట్ కి ఈ బర్నీ అయితే ఇష్టంగా తెచ్చుకున్నాను, అలా గుర్తుగా కూడా ఉంటుంది అనేసని. మన ఇండియాలో దొరికే వస్తువులన్నీ ఇప్పుడు కువైట్ లో కూడా దొరికేస్తున్నాయి, చాలా హ్యాపీగా అందరూ కొనుక్కోవచ్చు. మన వీడియోకి అయితే లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి.